జ్యోతిష్ శాస్త్ర పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం మనం వివాహ పొంతనంలో భాగంగా దోషముల గురించి నేర్చుకున్నాం. కుజదోషం అంటే ఏంటి, సర్పదోషము, పితృదోషము, కాలసర్పదోషము, మాంగళ్య దోషము, వీటి గురించి, వ్యవహారంలో దాని యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఇవ్వాలన్న దాని గురించి, వధూవరుల మధ్య బ్యాలెన్సింగ్ కుదరడానికి ఇవి ఏ విధంగా దోహదపడతాయన్న విషయాన్ని గురించి నేర్చుకున్నాం. దానికంతటే పూర్వం జాతకాలను ఎలా బ్యాలెన్స్ చేయాలని చూసాం. మొదట జాతకాన్ని బ్యాలెన్స్ చేయడం, తర్వాత దోషాలని సమన్వయం చేయడం, చివరిగా అష్టకూటాలని సమన్వయం చేయడం. ఇది చాలా తక్కువ ప్రయారిటీ అండి. బట్ మనం చూసేటప్పుడు మొదట చూసేది అష్టకూటం. అది ఎందుకు అనేది మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకున్నాం. ఈ అష్టకూటాల గురించి మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అష్టకూటాలు అంటే ఏంటి? రెండు శరీరాల కలయికకు సంబంధించినది కాదు, రెండు మనసులకు సంబంధించి, రెండు స్వభావాలకు సంబంధించి, రెండు జీవన విధానాలు కలవడం సంబంధించి తెలుసుకోవడం. దీని ద్వారా ఇద్దరి మధ్య సమన్వయం ఉందా, భేదాలు ఎక్కువ ఏమైనా ఉంటాయా, సహజంగా వీళ్ళు కలిసి జీవించగలరా అనే విషయాన్ని ముందే తెలుసుకోవడానికి మన ఋషులు పెట్టినటువంటి ఒక విధానం ఇది. అష్టకూటం అంటే 8 కోణాల్లో అనుకూలతను పరీక్షించడం. సింపుల్గా చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, స్వభావపరంగా అనుకూలతను పరిశీలించడం. వివాహం తర్వాత సమస్య రాకుండా ముందే ఇద్దరి అనుకూలత ఉందా లేదా, అంటే ప్రైమరీగా వాళ్ళిద్దరు మనసులు కలుస్తాయా లేదా అని తెలుసుకోవడం. ఇప్పుడు ఇద్దరు మనసులు కలుస్తాయో తెలుసుకోవాలంటే మనం ప్రేమించాలి, లేదా పెళ్ళికి ముందు కొన్ని రోజులు వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడే వాళ్ళ మనసులు ఎలా మాట్లాడతారో అని తెలుస్తాయి. ప్రాచీన కాలంలో అలాంటి వ్యవస్థ లేవు కాబట్టి బేసిక్గా ప్రిలిమినరీ వాళ్ళిద్దరి మనసులు బాహ్యంగా కలుస్తాయా లేదా అనడానికి అష్టకూటాలు చూస్తాం. అంతరంగంలో కలుస్తాయా లేదా అనేది జాతక ప్రకారం చూస్తాం. సో బాహ్యంలో ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి యొక్క ఆ సమన్వయం ఎలా ఉంటుందని మనం అష్టకూటాలో చూడొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్గా చూస్తే, మనము ఒక కారును కొంటున్నప్పుడు ఏం చూస్తాం? అది ఇంజన్ ఎలా ఉంది దాని గురించి తెలుసుకుంటాం, బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసుకుంటాం, మైలేజ్ ఎంత ఇస్తుందని తెలుసుకుంటాం. అదేవిధంగా వివాహానికి పూర్వం మనస్సు సరిపోతుందా, స్వభావం కలిసిపోతుందా, జీవన విధానం అనుకూలంగా ఉంటుందా, ఇది చూపేదే అష్టకూటానికి సంబంధించింది. సో ఇది వివాహ జీవితంలో సమన్వయ పరీక్షనే మనం అష్టకూటము అంటాము. ఇక ఒక్కొక్కటిగా చూద్దాం. దీనివల్ల ప్రయోజనం ఏంటి అష్టకూటం వల్ల అనేది మనం చూసినట్టయితే, అష్టకూటం మనకు కేవలం మ్యాచ్ ఉంది లేదు అని చెప్పే విషయం కాదు. అది మనకు భవిష్యత్తులో వచ్చేటటువంటి జీవన విధానాన్ని ముందే సూచిస్తుంది. దానికి తగినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవడమా, లేదా మనం అంత రిస్క్ తీసుకోకపోవడమే మంచిదని తెలుసుకోవడమా, ఇది నిర్ధారించడానికి ఒక పరీక్ష అంతే. ఇది మీకు ఎస్ నో నిర్ణయించేది కాదు, ఇది తత్వాన్ని బోధిస్తుంది. మనం అష్టకూటం అనగానే మనకందరికీ ఏం తెలుస్తుంది? ఎన్ని కూటాలు వచ్చాయంటే ఎన్ని గుణాలు వచ్చాయని అడుగుతారు. యాక్చువల్లీ ఎన్ని గుణాలు రావడం కాదు, ఏమి గుణాలు ఉన్నాయని తెలుసుకోవాలి, తత్వం తెలుసుకోవాలి. మనం చదువుకునే విద్యార్థుల్లో మనం చూసినట్టయితే, ఒక విద్యార్థి బుద్ధివంతుడా కాదా అని తెలుసుకోవడానికి ఎలా పరీక్షిస్తాం? నీ మార్కులు ఎంతయా, నీ ర్యాంక్ ఏంటి అని తెలుస్తాం. బట్ ఇది నిజంగా పద్ధతి ఇదే. ఎందుకంటే బల్క్గా ఉన్నప్పుడు మనకు వేరే మార్గం లేదు. ఒక 1000 మందిలో ఎవరెవరు బుద్ధిమంతులు అనడానికి ఒక్కొక్కరిని మనం పరీక్షించడం సాధ్యపడదు. అందుకే మనం ఈ యొక్క సంఖ్యతో కొలిచేటటువంటి సిస్టమ్ పెట్టుకున్నాం. ఇది పూర్తిగా కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే ఇది అదృష్టంతో కూడుకుని ఉంటుంది. ఒక విద్యార్థి ఉంటాడు, అతనికి ఏమి చదువుకోలేదు, బాగా ఆటలు పాటలు చేస్తుంటాడు.
పాపం ఎగ్జామినేషన్ దగ్గరకు వస్తుంది. టీచరు ఏం చదువుకోలేదు గురువుగారు అంటే, సర్లేరా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుర్తు పెట్టిస్తాను, అవి చదువుకో, అట్లీస్ట్ పాస్ అవుతావు అంటాడు. అతను కొన్ని ప్రశ్నలు ఇస్తాడు. వీడి అదృష్టం బాగుండో ప్రశ్నాపత్రంలో అతను ఇచ్చిన ప్రశ్నలే వస్తాయి. ఇతనేం చేస్తాడు, అన్ని ప్రశ్నలకు ఖచ్చితంగా అన్నీ చదువు ఉంటాడు కాబట్టి ఆన్సర్ ఇస్తాడు. 90 మార్కులు వస్తాయి. ఇప్పుడు మనం అతన్ని విద్యావంతుడని అందామా? ఇది అదృష్టం పైన పోతుంది. కాబట్టి నంబరింగ్స్ ద్వారాను మార్కుల ద్వారాను మనం ఒక విద్యార్థిని, అతని యొక్క జ్ఞానాన్ని మనం పూర్తిగా నిర్ణయించలేము. ఇది విద్యా వ్యవస్థలో ఇప్పుడు మనకు వేరే దారి లేదు కాబట్టి ఉంది. ప్రాచీన కాలంలో ఇలా మార్కుల బట్టో సంఖ్యలను ర్యాంకులను బట్టో నిర్ణయించే పద్ధతి వెనకటికి లేదు. ఇది మనకి ఎప్పుడైతే ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే మన దేశానికి పాకిందో అప్పటి నుంచి ఈ యొక్క సిస్టమ్ అనేది మనకు వచ్చింది. సో దీంతో మనం నిర్ణయించలేము. సో ఇక్కడ ప్రాచీన కాలంలో ఏం చేసేవాళ్ళు, గుణాలను, ఆ గుణాలు ఎలా ఉండేవో చెప్పేవాళ్ళు. తత్వం ఏంటి, ఆ గుణం ఏంటో చెప్పేవాళ్ళు. ఆ గుణం పోయి ఇప్పుడు గణం అయిపోయింది. అష్టకూటాలు, గుణాలు ఎన్నొచ్చాయి. గుణాలు ఎన్నొచ్చాయి అంటే మనం నంబర్ ద్వారా కొలవడం స్టార్ట్ అయింది. నిజంగా ఆ గుణం ఎంత ముఖ్యం. వివాహంలో వీరిద్దరి మధ్య ఆ గుణం ఎంత ప్రాధాన్యత ఉంటుంది, మనం ఇవ్వచ్చు. ఇలాంటివి మనం తత్వాన్ని గురించి తెలుసుకోవాలి తప్ప, ఇది తెలుసుకున్నారనుకోండి నంబరింగ్ అనేది మీకు మ్యాటరే కాదు, ఇట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్. నిజమైన జ్యోతిష్యుడికి, నిజంగా కొద్దిగా శాస్త్రజ్ఞానాన్ని తెలిసిన వాళ్ళకి సంఖ్య అనేది పెద్ద గొప్ప కాదు. కాకపోతే ఏమీ తెలియని వాళ్ళకి మీరు కన్వే ఎలా చేస్తారు? ఈ గుణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్లకు సంఖ్యల ద్వారానే చెప్పాలి. 5 గుణాలు రావాలి, దీనికి 3 గుణాలు వచ్చాయి అంటే ఒక 60% బాగుంది అని అర్థం. 36 గుణాలకి 18 గుణాలు వచ్చాయి అంటే మినిమం యావరేజ్ ఉంది, 50% బాగుంది. కానీ వారి జీవితంలో ఏది ప్రధానము? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రధానం అవుతుందండి. అందరికీ ఒకే కూటం ప్రధానం కాదు. వాళ్ళ ఆలోచన స్టైల్ని బట్టి, వాళ్ళ సామాజిక వర్గాన్ని బట్టి, ఆర్థిక స్థితిని బట్టి ఒక్కొక్క కూటం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ధనవంతులకు కొన్ని కూటాలు చూస్తాం, ధనం లేని వాళ్ళకు కొన్ని కూటాలు చూస్తాం. ఇవన్నీ కూడా వేరీ అవుతాయి. కానీ మనం అలా చూసి చెప్పలేం కదా. మనం ఏం సంఖ్యలను చూసి చెప్పేస్తాం కాబట్టి అందరికీ ఒకేలాగా ఉంటుంది. సో ఇది చాలా అవుట్డేటెడ్ సిస్టమ్ ఇది. బట్ ఇవాళ ఉన్న సిస్టమ్ ఇదే, వేరే దారి లేదు. ఇప్పుడు మనం ఉన్నట్టుండి మారుద్దామంటే కుదరదు. మీరు ఎవరన్నా జాతకాలు తీసుకుని ఎన్ని గుణాలు వచ్చాయని అడుగుతారు, మీరు ఆ సంఖ్యల్లోనే చెప్పాలి. అలా సంఖ్యలు ప్రధానం కదా, ఈ గుణాల గురించి తెలుసుకోవాలంటే అందరూ ఎలా వెళ్తున్నా అలా వెళ్ళాలి. ఇతను ఏదో కొత్త చెప్తున్నాడు, ఇతనికి ఏం తెలిసినట్లేదు అంటాడు. కాబట్టి మనం తెలుసుకోవడం చాలా ప్రధానం. రియాలిటీలో మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారో అది మీకు సంబంధించింది. బట్ నేర్చుకునే ముందు పద్ధతి ప్రకారం మనం నేర్చుకునేసామనుకోండి, ఏ సందర్భంలో ఎలా వాడాలనేది మనకు కాలమే నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు అష్టకూటములు అంటే గుణాలకు సంబంధించినది. రియాలిటీలో మనకి ఎక్కడ పనికి వస్తుందంటే, ఇప్పుడు పాతకాలంలో అయితే వధూవరులు ఇద్దరినీ కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసుంటారండి, వాళ్ళ కళ్ళ ముందే పెరుగుంటారు. పాతకాలంలో కొత్త సంబంధాలు చేసేటటువంటి పరిస్థితులు లేవు. మీరు ఎక్కడికైనా ఒక 50 నుంచి 100 సంవత్సరాల బ్యాక్ వెళ్తే కొత్త సంబంధాలు చేసుకోవడం, దూరం సంబంధాలు చేసుకోవడం, తెలియని సంబంధాలు చేసుకోవడం అనేది చాలా కష్టం. ఒకవేళ అలా చూడాలన్నా కూడా వీళ్లకు విశ్వాసపాత్రులైన వాళ్ళ ఎవరుంటారో వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసి దగ్గరుండి బాధ్యత తీసుకొని చేసుకునేవాళ్ళే తప్ప, వాళ్ళంతా కూడా పుట్టినప్పుడే ఇలాంటి అమ్మాయి మేము చేసుకోవాలి, ఇలా అనుకున్నాం మీ అమ్మాయి, ఇలా ఫిక్స్ చేసేసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళ బాగోగులు ఎలా ప్రవర్తిస్తారు అనేది ముందుగానే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఒకటి అడ్జస్ట్ చేసుకోవడమో లేకపోతే పెళ్లి చేసుకోకపోవడమో ముందుగానే నిర్ధారణ అయిపోయేది. కాబట్టి అక్కడ అష్టకూటాలతో పెద్దగా పని లేదు. అంటే మినిమం స్క్రీనింగ్ చేయడం అనమాట. అష్టకూటం అంటే స్క్రీనింగ్ టెస్ట్. వెనకటికి స్క్రీనింగ్ టెస్ట్ అక్కర్లేదు, ఎందుకంటే అందరూ తెలుసు. ప్రతి ఒక్కడి యాటిట్యూడ్ రికార్డ్ అనేది ఊళ్ళో అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లలు పుట్టగానే ఒక ఏజ్ తర్వాత అతన్ని వేరే ఊళ్ళో చదివించడము,
లేదా యుక్త వయసు వచ్చిన తర్వాత అతన్ని సపరేట్గా చదివించడము, అతన్ని విదేశాలకు పంపడము చేయడం ద్వారా ఆ పిల్లల యాటిట్యూడ్ రికార్డ్ తల్లిదండ్రులకి దగ్గర ఎవరు ఉండట్లేదు. సో మా అబ్బాయి ఎలా ఆలోచిస్తాడు, వాడి ప్రవర్తన ఏంటి, కోపగ్రస్తుడా, శాంతవంతుడా, ఇలాంటి పూర్తి రికార్డ్స్ తల్లిదండ్రుల దగ్గర లేదు ఇప్పుడు. కాబట్టి మనకు స్క్రీనింగ్ అనేది కంపల్సరీ కావాలి. అందుకని అష్టకూట అనేది తర్వాతి రోజులలో చాలా ఇంపార్టెంట్గా మారింది. మీకు తెలిసిన వాళ్ళతో పెళ్ళి అనుకోండి, ఇది పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళ గుణగణాలు మీకు చూస్తే తెలిసిపోతుంది. బాహ్యంగా ఆమె ఎలా మాట్లాడుతుంది, అతను ఎలా మాట్లాడతాడు, ఈ అమ్మాయి ఇలా గడుసుగా ఉంది, మా ఇంట్లో అడ్జస్ట్ అవుతుందా మా అబ్బాయితో, ఇది ముందుగా ఎస్టిమేట్ చేసేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ రికార్డ్స్ అనేది మీ దగ్గర ఉండదో అప్పుడు మనకు అష్టకూటాలను చూసే పద్ధతి వచ్చింది. అది చూసిన తరువాతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పెళ్ళి కాదండి. చాలామంది అష్టకూటాలు గుణాలు వచ్చాయా అయితే నెక్స్ట్ పెళ్ళే, అలా కాదు. నెక్స్ట్ స్టెప్ దోషాలను చెక్ చేయడం. అది ఎలాగో మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. దోషాలు కూడా పాస్ అయిందా, నెక్స్ట్ జాతకాన్ని బ్యాలెన్స్ చేయడం. ఇలా ఒక్కొక్క స్టెప్ వెళ్తాం. ఒకేసారి జాతకాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, చూడడం అనేది ఒక రిస్క్. తర్వాత దాన్ని ఎంతమంది నేను జాతకాన్ని చూస్తాం, కష్టం కదా. అందుకని ఫస్ట్ సింపుల్గా అష్టకూటాన్ని చూసి అందులో మ్యాచ్ అయితేనే మనం ముందుకెళ్తాం నెక్స్ట్ స్టెప్ చూడడానికి. అందులో మనకు కలవలేదనుకోండి, నచ్చలేదనుకోండి, సింపుల్గా మానేస్తాం. ఇది మన నడుస్తున్నటువంటి పద్ధతి. దీంట్లో కూడా ఇంకొక విచిత్రం ఏంటంటే అష్టకూటాలు ఎప్పుడు చూడాలి, అబ్బాయి ప్రొఫైల్ దొరకగానే చూడాలా, లేదా అబ్బాయి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు సెల్ఫ్ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ మనసులు కలిసి ఓకే, మనసులు కలవడం అంటే లవ్ చేసుకోవడం కాదండి. ఈ అబ్బాయి ప్రవర్తన బాగుంది, ఈ అబ్బాయి ఉద్యోగము, తర్వాత గుణగణాలు, కుటుంబము ఇవన్నీ బాగున్నాయి, నేను సమ్మతమే అని చెప్పిన తర్వాత చూడాలి. సో సేఫెస్ట్ వే, శాస్త్రం రికమెండ్ చేసే వే ఏంటంటే ప్రొఫైల్ చూసిన తర్వాత లేదా అలైన్స్ చూసిన తర్వాత మొదట మీకు, మీ అమ్మాయికో అబ్బాయికో అతని యొక్క చేసుకోవడం అనేది ఒక రకంగా సాటిస్ఫైడ్గా అనిపిస్తే మీరు తర్వాత జ్యోతిష్యుడిని కలవాలి. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అలా కాకుండా జ్యోతిష్యుడు రికమెండ్ చేసిందివే నేను మళ్ళీ స్క్రీనింగ్ చేస్తాను అన్నట్టయితే బహుశా వివాహం అనేది చాలా ఆలస్యం అవుతుంది. చివరిగా ఏమవుతుందంటే ఈ జ్యోతిష్యంలో కాన్సెప్ట్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ద్వారా నలిగిపోతారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఈ గుణం ఇన్ని గుణాలు వచ్చాయంటాడు, ఇంకొకటి ఈ గుణాలు కావండి 27 వచ్చాయంటారు, ఒకరు 26 వచ్చాయంటారు. ఏది నమ్మాలి, అదే పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతుంది. మొదట మీకు నచ్చినట్టయితే ఆ తర్వాత జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం, తర్వాత చేసుకోవాలా వద్దని అతను నిర్ణయిస్తాడు. లేదండి నేను ఒప్పుకున్న తర్వాత మళ్ళీ జ్యోతిష్యుడు అంటే మళ్ళీ మాకు బాధేస్తుందండి. మేము లవ్ చేయకూడదు, ఊరికే ఆ యొక్క గుణాలు మీ కండిషన్స్ అతను మీకు ఓకేనా కాదా అని చెప్పడం అని అంతేవరకే, కానీ పొసెసివ్నెస్ పెంచుకోమని కాదు, అతన్ని చేసుకుంటానని నిర్ధారించుకోవడం అని కాదు. ఇది పాతకాలంలో ఇలా చూసేవాళ్ళండి. విధి మనకు మారిపోయింది కాబట్టి దీనిలో మనం ఎలాంటి నిర్ణయాలు చెప్పలేము. ఓకే, ఈ కంపాటబిలిటీ ద్వారా ఏమవుతుందంటే ఇద్దరి ఆలోచనలు కలిసిపోతాయా లేదా, చిన్న చిన్న విషయాల గొడవలు వస్తాయా, ఒకరు శాంతంగా ఉంటే మరొకరు ఏమైనా ఆగ్రహంగా ఉంటారా, ఇద్దరు స్టబర్న్ అయితే సమస్యలు వస్తాయా, ప్రేమ, అనుభూతి, కేర్ ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య, ఒకరు ఎక్కువగా అటాచ్ అవుతారు, ఇంకొకరు తక్కువగా అటాచ్ అవుతారు, అలాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా, వీరిద్దరి మధ్య సహజంగా ఆకర్షణ ఉంటుందా లేదా, దాంపత్య జీవితం సంతృప్తికరంగా ఉంటుందా లేదా, కుటుంబము, సంస్కారము, జీవన విధానం సరిపోతుందా లేదా. అష్టకూటంలో చెప్పేది ఏంటంటే సింపుల్ స్టేట్మెంట్ ఏంటంటే భవిష్యత్తు దాంపత్య జీవితం ఎలా ఉండబోతుందో ముందుగా చూపించే ఒక సాధనం ఇది. ప్రైమరీ మీరు ఫస్ట్ ఎయిడ్ లాగా మనం విత్తనం నాటేటప్పుడు ఏం చేస్తాం, నేల బాగుందా లేదా, నీరు పుష్కలంగా ఉంటుందా, సరిపోతుందా, వాతావరణం అనుకూలంగా ఉందని చూస్తాం కదా. ఇది ప్రైమరీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో చూస్తాం. అలాగే వివాహానికి ముందు కూడా జీవితం సాఫీగా నడుస్తుందా లేదా అనేది అష్టకూటం అనేది చెప్తుంది. అష్టకూటం చూసి జీవితం పర్ఫెక్ట్ అవుతుంది అని అనుకోకూడదు. లేదా ఇది మ్యాచ్ లేదండి,
లైఫ్ స్పాయిల్ అవుతుంది ఇది చేసుకుంటే అని చెప్పడానికి కుదరదు. వీళ్ళిద్దరు బిహేవియర్ ఎలా ఉంటుంది అంతే చెప్పగలం. మీ జీవితం ఏ విధంగా ముందుకు సాగుతుందనేది కర్మ సిద్ధాంతము జాతకం పైన పోతుంది. కానీ అష్టకూటం కేవలం జన్మరాశి నుంచి మనం క్యాల్కులేట్ చేస్తాం, లెక్క కడతాం. దీని ద్వారా మనం చెప్పలేము. ఇది ఒక గైడెన్స్ సిస్టమ్ లాగే మనం తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అష్టకూటము, తర్వాత జాతకం మ్యాచ్ చేయడం, తర్వాత దోషాలు, ఈ 3 చూసాం కదా. దీంట్లో మనం దేనికి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలండి? కేవలం అష్టకూటం ఒకటే సరిపోతుందా? దోషాలను కూడా మనం చూడాలా? మొత్తం జాతకాన్ని చూడాలి? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి వాటి కాలంలో. అష్టకూటాలు చూస్తే గుణాలు చూస్తే చాలు కదండి, మళ్ళీ జాతకం చూడాలా? కుజదోషం చూడాలా? ఇవన్నీ ఏమైనా ఎక్సెప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? మహానక్షత్రం అయితే కొంతమంది యొక్క అష్టకూటాలు జాతకం చూసే పని లేదే అంటారు. ఇవన్నీ ఎక్సెప్షన్స్ ఎక్కడున్నాయో నాకే తెలియదు. బట్ లోకంలో నానుడైతే ఉంది. లేదా శాస్త్ర గ్రంథాలు కాకుండా మనమే రాసుకున్న కొన్ని గ్రంథాలు ఉంటాయి, ఆ గ్రంథాల్లో ఉండొచ్చు. సో చెప్పలేం. ఎందుకంటే మనం అష్టకూటాలని, దోషాలని, హెరోస్కోప్ని ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్తాం. ముందుగా అష్టకూటాన్ని చూస్తాం. అందులో ప్రిలిమినరీ ఏమేమి అవసరం అవుతుందో అది కలుస్తాయా? ఎక్స్టర్నలీ బాహ్యంగా ఇద్దరు మాట్లాడుకోవడం సరిపోతుందా? ఇద్దరు అప్రోచ్ సరిపోతుందా? మానసికంగా ఆలోచన విధానం సరిపోతుందా? ఇవి చూస్తాం. తర్వాత దోషాలు అనేది స్పెసిఫిక్గా చూసేవి, స్పెసిఫిక్ ఏరియాస్లో మనం చూస్తాం. అంటే గత జన్మ నుంచి అతను ఏదో ఒక దుర్గుణంతోనో ఒక డిఫరెంట్ యాటిట్యూడ్తోనో పుట్టచ్చు. అది సామాన్యంగా అందరిలోనూ ఉండకపోవచ్చు, పెక్యులర్గా ఉండొచ్చు. అలాంటివి ఏవైనా ఉన్నాయా లేదా అనేది దోషాల్లో చూస్తాం. తర్వాత హరోస్కోప్ మ్యాచింగ్లో ఏం చూస్తాం? ఈ జన్మలో మనం ఎన్నో కర్మలు వచ్చి ఉంటాం కదండి. ఆ కర్మలు మనం తీసుకొచ్చిన తర్వాత అతను లైఫ్ స్టైల్, అతని యొక్క వైవాహిక జీవితం ఇలాగే నడుస్తుంది. దానికి నేను అడ్జస్ట్ అవ్వగలనా? ఒకరోజు కాదు. యాటిట్యూడ్ అన్నీ నచ్చచ్చు, కానీ వాడి యొక్క జీవితంలో వాడు కర్మ అనుభవించేదే వేరుగా ఉంటుంది, ఈమెదే వేరుగా ఉంటుంది. అలా ఏమైనా ఉంటుందా? గాంధారి జాతకం చూసాం కదా. గాంధారి జాతకం ఏదో అది దోషం ఉంది, ఆమెకి ఏదైనా దాన్ని ఏమంటారు, ఒక మేకకిచ్చి పెళ్లి చేసి దాన్ని చంపి తర్వాత ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇదంతా నిజంగా జరిగిందో లేదో తెలియదు, బట్ చాలామంది అనే మాటలు ఇవన్నీ. సో దానివల్ల చేయడం వల్ల ఆమె జీవితం ఏమైనా మారిందా? ఆమె గాంధార దేశం నుంచి కళ్ళకు గంతలు కట్టుకొని వచ్చింది. చివర ఆమె గంతలు ఎప్పుడు తీసిందంటే దుర్యోధనుడు అతని సోదరులందరూ చనిపోయిన తరువాత వేదవ్యాసుల వారు చూడమ్మా అని బలవంతం చేస్తే తీసింది. ఇది ఒక జీవితమా చెప్పండి? సో కాబట్టి ఎవరి కర్మ ఎలా ఉంటుందో చెప్పలేము, ఎవరెవరు ఏమేమి మోసుకొచ్చారని చెప్పలేం. జ్యోతిష్యుడి ద్వారా అది ప్రిపేర్ చేయబడుతుంది. మన జాతకంలో అలాంటి కర్మే ఉంది, మనం చేసుకోవాల్సి వస్తే ఎవరు జ్యోతిష్యుడు ఆపలేరు, వాతావరణం ప్రకృతి కూడా ఆపలేదు. వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు, ఇద్దరి కర్మలు ఏడిస్తే. లేదు ఒకరి కర్మ బాగుంది, మీకు చాయిస్ ఉందనుకోండి, పర్లేదు, నేను కష్టాలైనా పడ్డానికి నేను సిద్ధమే అనుకున్నప్పుడు కూడా అది కూడా చాలా మంచిదండి, ప్రిపేర్ అవ్వడం. దానివల్ల ఎప్పుడో తర్వాత అనుభవించేటటువంటి కష్టాలు ముందుగా అనుభవించేసేయడం. కానీ అలా ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు కదా. కాబట్టి జాతకాన్ని బట్టి ప్రారంభ కర్మలు ఇద్దరూ చేసుకున్న వాటి ద్వారా సమన్వయం అవుతుందా లేదని చెబుతాం. ఇందులో మనం అష్టకూటాలకి 10% ప్రయారిటీ ఇస్తాం. అష్టకూటంలో మ్యాచ్ అయితే దోషాలకి చూడడానికి వెళ్ళండి, లేదా అక్కడితో ఆపేసేయండి, ఇగ్నోర్ చేయండి అలయన్స్ని. దోషాలు కూడా బ్యాలెన్స్గా ఉంది అన్నట్టయితే జాతకం మ్యాచ్కి వెళ్ళండి, లేదా అక్కడితోనే స్టాప్ చేసేయండి. హరోస్కోప్ కూడా మ్యాచ్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీరు వాళ్ళకి గైడ్ చేయొచ్చు. సో ఇతనితో ఇలా ఉంటుంది, ఇతని లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది, యాటిట్యూడ్ ఇలా ఉంటుంది, జీవితంలో ప్రయాణంలో అతని వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితి ఇలా ఉంటుంది, దానికి మీరు ఓకే అయితే మీరు చేసుకోవచ్చు. ఓన్లీ మనం గైడ్ చేస్తాం, అతను ఏ విధంగా ఉంటుంది అతని యొక్క జీవితం అనేది చెబుతాం అంతే. పెళ్లి చేసుకోమని కానీ చేసుకోవచ్చని కానీ జ్యోతిష్యుడు ఎవరు కూడా వెనకడికి చెప్పేవాళ్ళు కాదు. అవకాశం చెప్పేవాడు, ఇలా ఉంటుందనా దానిపైన నువ్వు మీ ఇష్టం, మీరు ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు, ఈ విధంగా చెప్పేవాళ్ళు. కాబట్టి కేవలం అష్టకూటాలను ఒక్కటే చూసి మీరు చేయడానికి లేదు. దీనికి ఇంకా రియాలిటీ కేసులో మనం చూసినట్టయితే
జాతకం అనేది చాలా బాగుందనుకోండి, దోషాలు ఎక్కువ లేకుండా కొద్దిగా దోషాలు ఉన్నాయనుకోండి, అష్టకూటాలు మీకు సాటిస్ఫాక్టరీ లేకపోయినా కూడా పెళ్లి చేసుకున్న దంపతులు సుఖంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. పాతకాలంలో చూడండి, మన అవ్వలు, తాతలు, మునితాతలు వీళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా బంధువుల్లో చేసుకునేవాళ్ళు. ఎవరు జాతకాలు అవన్నీ చూసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు మాటల్లో కటు, తాతగారు, అవ్వగారు ఒకరికొకరు పొంతన కుదరకపోవడం ఉండేది. కానీ ఒకరినొకరు వదిలిపోవడం కానీ, జీవితం పిల్లల్ని ఇంజస్టిస్ చేయడం కానీ ఎప్పుడు కానీ వాళ్ళు చేయలేరు. 14 నుంచి 15 మంది పిల్లలున్నా కూడా అందరికీ జస్టిస్ చేసేవాళ్ళు వారు. ఇప్పుడు మనం జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఒక పిల్లవాడికి మనం జస్టిస్ ఇవ్వలేకపోతున్నాం. మళ్ళీ కోర్టుకి వెళ్ళి వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, కోర్టు పైన ఒకరిపోరు అలిగేషన్స్ వేసుకుంటూ నేను చూసుకోనని ఒకరు, ఇవన్నీ కూడా ఇప్పుడు కాలంలో నడుస్తున్నవి ఇవన్నీ. కాబట్టి జాతకము బాగున్నట్టయితే, దోషాలు సమన్వయమైనట్టయితే అష్టకూటాలకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది కేవలం స్క్రీనింగ్కి మాత్రమే వాడండి. ఎప్పుడు స్క్రీనింగ్ అవసరం అవుతుంది? ఇఫ్ యూ హ్యావ్ ఎ చాయిస్. ఎప్పుడు మనం కంపాటబిలిటీ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ చాయిస్. మీకు చాయిస్ ఉంటేనండి. చాయిస్ లేకపోతే పర్లేదండి, మాకు మంచి అబ్బాయి లేకపోతే మంచి అమ్మాయి కావాలి, జాతకం ద్వారా ఏది సజెస్ట్ చేస్తే అది మంచిది, దిస్ ఈజ్ ద బెస్ట్. అలా కాకుండా ఉన్నదే ఒక లైన్స్, ఆల్రెడీ మేము లవ్ చేసుకున్నామంటే జాతకాలు చూడండి అంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయింది, ఇంకా చేంజ్ చేసుకోవడానికి ఏం లేదు, అసలు చాయిసే లేదు. లవ్ మ్యారేజ్కి చాయిస్ లేదు. కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా విడి తీసుకోవాల్సిందే. ఆల్రెడీ డిసైడెడ్. మళ్ళీ వద్దని చెప్పామనుకోండి, అతని యొక్క స్వాతంత్రాన్ని మనం లాక్కున్నట్టు అవుతుంది. ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి, ఒకసారి కంపాటబిలిటీ చూడండి అన్నా కూడా లవ్ మ్యారేజ్కి ఖచ్చితంగా చూడకూడదండి, నేను చూడనని చెప్పేసేయండి డైరెక్ట్గా, ఓపెన్గా చెప్పండి. అందుకే ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు లవ్ మ్యారేజ్ అని కూడా. మీరు ముందుగా కనుక్కోండి, అది మన బాధ్యత. లవ్ మ్యారేజా అండి? అవును అన్నాడు అనుకోండి, లవ్ మ్యారేజ్లో చూడకూడదండి, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు మీరు. ఒకవేళ పర్లేదండి, నాకు ఆప్షన్ ఉందండి, ఈ అమ్మాయిని వదిలి ఇంకో అమ్మాయిని చేసుకుంటానండి అంటే అప్పుడు లవ్వే కాదు అది కదా. సో కాబట్టి ఓన్లీ చాయిస్ ఉన్నప్పుడే ఈ కంపాటబిలిటీ అనేది మనం ముందుకెళ్ళాలి. చాయిస్ లేదనుకోండి, ముందుకెళ్ళడానికి లేదు, ఫిక్స్ అయిపోవాలంతే. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం చూడాల్సింది ఏంటంటే మొదట కంపాటబిలిటీ టెస్ట్ చూస్తాం, తర్వాత జాతకాలు దోషాలు చూస్తాం. కంపాటబిలిటీ టెస్ట్ అనేది ఒక సామరస్యమైన పరీక్ష. ఇప్పుడు దోషాలు అనేది స్పెసిఫిక్ ప్రాబ్లం ఏమైనా ఇండికేట్స్ ఉన్నాయా? జాతకం మ్యాచ్ అనేది లైఫ్ బ్లూ ప్రింట్ లాంటిది. లైఫ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్, పూర్తి జీవిత విశ్లేషణ అక్కడితోనే మనం చేయాలి. అష్టకూటం అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు గదులన్నీ ఎలా ఉండాలి, జాతకం అంటే మొత్తం ఇల్లు బలంగా ఉందా లేదా, దోషాలంటే ఎక్కడైనా క్రాక్స్ ఏమైనా వచ్చాయా, ఇవి మూడు కూడా చాలా అవసరం. ఓకే, ఇది మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అందుకే మనం చెప్పే ఆర్డర్లో మొదట జాతకం గురించి చెప్పేసాం, తర్వాత దోషాల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు చివరిగా అష్టకూటాలు. ఇది చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తాం, బట్ ఇవాళ రోజుల్లో అందరూ కూడా కొత్త సంబంధాలే చూస్తున్నారు కాబట్టి మొదట మీరు చూడాల్సింది అష్టకూటాలే. దాంట్లో పాస్ అయితేనే తర్వాత దోషాలు చూడడం, దాంట్లో పాస్ అయితే తర్వాత జాతకాన్ని చూడడం అనేది చెయ్యాలి. సో అష్టకూటం అనేది కేవలం మార్గదర్శనం మాత్రమే, నిర్ణయం కాదు. దీన్ని చూసి ఎవరు జడ్జి చేయకూడదు. అష్టకూటం చూసి పెళ్లి చేసుకోవచ్చండి అని జడ్జి అనేది చేయకూడదు. ఇది ఫస్ట్ ఫిల్టర్ లాంటిది. దోషం అనేది రిస్క్ ఫిల్టర్, రిస్క్ అలర్ట్. హారోస్కోప్ అనేది ఫైనల్ జడ్జిమెంట్. అది మనం వాళ్ళకి చెప్తాం ఇలా ఉంటుందని, నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఈ అష్టకూటానికి వెయిటేజ్ ఎంత ఇవ్వాలి? అష్టకూటం మంచి పాయింట్స్ వస్తే పెళ్లి చేసుకోవచ్చా, లేక పాయింట్స్ తక్కువైతే రిజెక్ట్ చేయాలా అనే ప్రసంగమే వద్దు. ఇది ప్రైమరీ, మనసులు కలుస్తాయా లేదా అంతే. కంప్లీట్ సిస్టమ్ అయితే కాదు, ఒక భాగం మాత్రమే, మొత్తం నిర్ణయించేది కాదు ఇది. సో కాబట్టి ఈ విషయంలో మనం చాలా అవేర్నెస్గా ఉండాలి. సో అష్టకూటం అనేది ఒక రకంగా ఇంటర్నల్ మార్క్స్ లాంటిది, ఫైనల్ మార్క్స్ అనేది జాతకం. సో కాబట్టి అష్టకూటం సహాయకంగా ఉపయోగపడుతుంది. జాతకం అనేది ఒక రకంగా నిర్ణయాన్ని తీసుకోవడానికి కావాల్సినటువంటి మార్గదర్శనం చేస్తుంది. సో ఇది అష్టకూటానికి సంబంధించింది. ఇప్పుడు మనం అష్టకూటాలను ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది మనం ఇవాళ స్టార్ట్ చేద్దాం. ఇందులో
డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయండి. ఇది స్టాండర్డ్ అని మనకు లభ్యం అవ్వదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. ఇప్పుడు పాయింట్స్ వైజ్ తీసుకున్నా కూడా మీకు చాలా ఈ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒక్కొక్క కండిషన్ వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి ఒక్కొక్క రకంగా నంబర్స్ వస్తాయి. ఒక దాంట్లో గణకూటం 7 వచ్చింది అనుకోండి, 6 వచ్చింది అనుకోండి, ఇంకో దాంట్లో 5 వస్తుంది, ఇంకో దాంట్లో 4 వస్తుంది, 0 వస్తుంది. ఇది వాళ్ళ వాడేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం తత్వం తెలుసుకోవాలి ముఖ్యంగా, తర్వాత నంబరింగ్. ఇప్పుడు మనం దీన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదట నాడీకూటం. ఈ నాడీకూటం అనేది ఏం చెబుతుంది? ఒక మనిషి యొక్క శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్య స్వభావం ఏ విధంగా ఉంటుంది, జనన సంబంధించిన అంశాలు, ప్రోజనికి సంబంధించిన అంశాలు ఎలా ఉంటుందో చెబుతుంది. ఇప్పుడు ఏదో ఏ గ్రూప్ బ్లడ్ ఉన్నవాడికి దానికి మ్యాచ్ కానటువంటి ఇంకో గ్రూప్ బ్లడ్ ఎక్కిస్తే ఏమవుతుంది? మ్యాచ్ అవ్వదు, శరీరం అనేది సమన్వయం అవ్వదు. అదేవిధంగా మన వాళ్ళు ఏం చేసేవారంటే వెనకటికి శరీరాలు కలుస్తాయా లేదా, వారికి శరీరాలు కలిసిన తర్వాత సంతానోత్పత్తి ఉంటుందా లేదా, ఆరోగ్యాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా వస్తాయా, శరీరం యొక్క నిర్మాణం ఎలా ఉంది, దీని గురించి తెలుసుకోవడానికి సరళంగా నాడీకూటం చూసేవారు. ఇద్దరి జీవిత శక్తి కలిస్తే ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ జీవితంగా సాగుతుంది. ఇది నాడీకూటం. సో కూటంలో అన్నీ కూడా ఒకసారి నా పేరు చూసుకున్నట్టయితే మొదట నాడీకూటం, రాశికూటం, తర్వాత గణకూటం, తర్వాత గ్రహమైత్రి, యోని, తార, వశ్య, వర్ణకూటాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. నాడీకూటానికి మనం 8 పాయింట్స్ ఇస్తామండి. రాశికూటానికి 7, గణకూటానికి 6, గ్రహమైత్రికి 5, యోని కూటానికి 4, తారాకూటానికి 3, వశ్యకూటానికి 2, వర్ణకూటానికి 1. ఇది కాలధర్మాన్ని బట్టి మారింది. కాబట్టి వెనకటికి మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మ వివాహము, దైవ వివాహం అనేది ఉండేవి కదా, అవన్నీ కూడా వర్ణకూటం బేస్గా చేసుకొని జరిగేవి. మెయిన్ వర్ణం మనిషి యొక్క స్వభావం. కానీ ఇప్పుడు పెళ్ళి అంటే శరీరాల కలయిక కాబట్టి మనం ప్రైమరీగా ఏం తీసుకుంటాం? నాడిని తీసుకుంటాం. వెనకటికి నాడి అనేది చివరిలో వాడేవారు. ఇప్పుడు మనకు కాల పరిస్థితులు మారాయి. ఇప్పుడు మనం ప్రాజాపత్య వివాహం, గాంధర్వ వివాహం స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకి ఇది కొద్దిగా ఆర్డర్ అవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఎక్కువ ప్రయారిటీ 8 పాయింట్లు ఎలా వచ్చాయంటే ఇప్పటి కాలం వివాహాల్లో ఎక్కువ ప్రయారిటీ శరీరానికే ఇవ్వాలి. సత్సంతానం కావాలి. ప్రాజాపత్య వివాహంలో సంతానం చాలా ముఖ్యం. ఇంకా మీరు గాంధర్వ వివాహం వెళ్ళిపోతున్నాం మనం, దానికి మనసు బ్యాలెన్స్ అవ్వడం చాలా ముఖ్యం. అప్పుడు ఏం చేయాలి? నాడీకూటానికన్నా గ్రహమైత్రికే వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలి. కానీ ఇప్పుడు మనం ఈ కాలానికి తగ్గట్టుగా మనం మార్చలేం కాబట్టి పాత సిస్టమ్నే వాడుతున్నాం. బట్ ప్రయారిటీ ఇస్తాం. ఏ కూటానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనేది మనం ముఖ్యంగా తీసుకుంటాం. పాయింట్స్ అయితే మనం ఏం మార్చట్లేదు. సో నాడీకూటం తీసుకున్నట్టయితే శరీర నిర్మాణము, సంతానోత్పత్తి, ఆరోగ్యకరమైనటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికి దీన్ని వాడుతాము. ఇది ఇద్దరి జీవశక్తి కలిస్తే ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం జీవితం సాగుతుందా లేదని చెబుతుంది. ఇద్దరి నిర్మాణం పరస్పరం ఢీకొంటాయా, పిల్లల విషయంలో సమస్యలు వస్తాయా, ఇద్దరి మధ్య సహజంగా సమన్వయం ఉంటుందా అనేది చెబుతుంది. ఈ నాడీకూటంలో 3 కూటాలు ఉంటాయండి. 3 భాగాలుగా విభజిస్తాం. ఆది నాడి, మధ్యనాడి, అంత్యనాడి. ఈ పేర్లు ఎందుకు పెట్టారనేది మనం తెలుసుకోవాలంటే కొద్దిగా వైద్య శాస్త్రంలోకి వెళ్ళాలి. నాడి అనేది అంటే వైద్య శాస్త్రంలో ఉంటాయి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయని చెబుతుంది. ఆ 72,000 నాడుల్లో మళ్ళీ 3 రకాల జనులకు 3 రకాలైనటువంటి కేటగిరీస్ ఉంటాయి. ఒకరిది ఇంకొకరికి మ్యాచ్ అవ్వదు. సో ఈ విధంగా ఆ వైద్య శాస్త్రంలో చెప్పబడింది. బట్ ఇప్పుడు మనకు వైద్య శాస్త్రం మనకు తెలియదు. అలాంటి నాడుల గురించి చెప్పేటటువంటి వైద్య శాస్త్రం ఇప్పుడు లేదు. కాబట్టి మనం సింపుల్గా రూల్ మాత్రం ఫాలో అవుదాం. రూల్ ఏంటంటే ఒకే నాడి అయితే ఆ వివాహం మంచిది కాదు. నాడులు వేరేగా ఉన్నట్టయితే, నక్షత్రానికి సంబంధించిన ఒక్కొక్క నాడి ఉంటుంది, అది వేరైనప్పుడు మాత్రమే మనం వివాహానికి చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఈ అష్టకూటంలో నెక్స్ట్ రికమెండ్ చేయొచ్చు అని అర్థం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అష్టకూటాలని ఏ విధంగా చూడాలనేది నేను డెమాన్స్ట్రేషన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం లాస్ట్ క్లాస్లో నేను మీకు నా
యాప్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో పంపించాను. మీరందరూ ఆ వీడియో చూసుంటారని నేను భావిస్తున్నాను. మీకు ఆ యాప్ అనేది మీకు వైశ్వానర డాట్ కామ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ జాతక అని ఉంటుంది. ఇలాగైనా ఓపెన్ చేసుకోవచ్చు. /జాతక అని కొట్టినా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ యాప్లో చూడండి, ఇది పూర్తిగా 100% అన్ని సాఫ్ట్వేర్ల కన్నా యాక్యురసీ అని నేను చెప్పట్లేదండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రం మీకు ఇవ్వడం జరిగింది. ఓన్లీ మనం నేర్చుకునేటప్పుడు మీకు కొన్ని ఈజీగా అర్థం అవ్వడానికి కొన్ని యాప్స్ నేను రాస్తుంటాను. గతంలో మీరు చూసారు కదా, గోచార ఫలాన్ని చూడడానికి ఒక యాప్, తర్వాత పంచాంగానికి సంబంధించిన ప్రిపేర్ చేయడానికి ఒక యాప్, తర్వాత జాతకాన్ని చదవడానికి ఒక యాప్. ఇలాంటివన్నీ చేయడానికి మనం గతంలో కొన్ని చేసాం. కాకపోతే అక్కడ ఏంటంటే మాన్యువల్గా మనం గ్రహాలని ఎంటర్ చేసేవాళ్ళం. అలా ఎంటర్ చేయకుండా రియల్ టైంలో డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే దాన్ని బట్టి ఎలా చూడాలనే దానికి ఇది యాప్ చేయడం జరిగింది. ఇది ప్రొడక్షన్కి కానీ, మీరు రియల్ టైంలో ఎవరికైనా జాతకాలు చెప్పడానికో, జాతకాల ప్రింట్ తీసి ఇవ్వడానికో అంత రికమెండ్ చేయబడింది కాదు. ఒకవేళ రికమెండ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన యాక్యురసీ ఉంటుంది. మీరు ఏదైతే ఇంతవరకు జాతకానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ చూస్తున్నారో దాంతో దీన్ని కంపేర్ చేయండి. మొదట కంపేర్ చేసిన తర్వాత దగ్గరగా ఉంది అనుకోండి, దీన్ని మీరు అలాంటి వాటికి ఉపయోగించవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఇది యాక్యురసీగా ఉంది, నా సాఫ్ట్వేరే కరెక్ట్ అని నేను ఎక్కడా కూడా చెప్పట్లేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. కాబట్టి వాడే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా దీన్ని ఆలకించి ముందుకెళ్ళాలి. తర్వాత ఇందులో మ్యాచింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి మ్యాచింగ్కి వెళ్దాం. సో ఇక్కడ మీకు ఈ జ్యోతిష యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మ్యాచ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇది మీకు కూటాలను క్యాల్కులేట్ చేయడం మాత్రమే కాదు, మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది. కాబట్టి అది చేయడానికి మీకు జాతకం ఇక్కడ క్యాల్కులేట్ మ్యాచ్ అని కొడతాను. ఇక్కడ డీటెయిల్డ్ అని ఉంది చూడండి, ఈ డీటెయిల్డ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నా అవన్నీ వస్తాయి. నాడీ కూటానికి ఎన్ని పాయింట్స్ ఇస్తుంది? 8 పాయింట్స్. హెల్త్ అండ్ ప్రోజని. భకూట లేదా రాశికూట అంటాం, ఇది వెల్త్ అండ్ లవ్ కోసం చేస్తాం, 7 పాయింట్స్. గణకూట నేచర్ అండ్ టెంపర్మెంట్. గ్రహమైత్రి మెంటల్ కంపాటబిలిటీ. యోనికూటం ఫిజికల్ కంపాటబిలిటీ. తారాకూటం డెస్టినీ అండ్ హెల్త్. వశ్యకూట ఇన్ఫ్లుయెన్స్ అండ్ కంట్రోల్. వర్ణకూట స్పిరిచువల్ లెవెల్. ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏదైనా ఒక డీటెయిల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ అష్టకూటాస్ అని ఉంది. ఇప్పుడు మొదట నాడీకూట తీసుకుందాం. నాడీకూటలో కింద ఫస్ట్ నాడీ టేబుల్ అని ఉంది చూడండి, ఇది క్లిక్ చేయండి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నాడి అసైన్ చేయబడి ఉంది. అశ్వని ఆదినాడి, భరణి మధ్యనాడి, కృత్తిక అంత్యనాడి, ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నాడి ఉందండి. 27 నక్షత్రాలకు 27 బైఫర్కేషన్ ఆఫ్ నాడులు ఉన్నాయి. 3 నాడుల్ని అలా బైఫర్కేట్ చేస్తాం. మనకు రూల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, అమ్మాయి నాడి ఏది, అమ్మాయి నక్షత్రానికి ఉన్న నాడి, అబ్బాయి నక్షత్రానికి ఉన్న నాడి చూస్తాం. ఆ 2 నాడులు కూడా డిఫరెంట్గా ఉండాలి. ఒకే నాడితో మనం వివాహం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఏకనాడి కుదరదు, డిఫరెంట్గా ఉంటే నాడులు మంచిది. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లై ద రూల్. ఇఫ్ బోత్ నాడీస్ ఆర్ సేమ్ 0 పాయింట్స్, ఇఫ్ డిఫరెంట్ ఫుల్ 8 పాయింట్స్ అని ఉంది. ఇప్పుడు మనం ఏదో ఒకటి ఎంటర్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్కి ఒక మాన్యువల్ ఎంట్రీ తీసుకుంటానండి. ఇద్దరిది అశ్విని నక్షత్రం తీసుకుంటా, ఇద్దరిది ఒకే నక్షత్రం ఒకే పాదం తీసుకున్నా. ఇక్కడ మనం నాడీ కూటాన్ని చూసినట్టయితే చూడండి, అశ్విని నక్షత్రం ఆదినాడి, ఈ అమ్మాయిది కూడా అశ్విని నక్షత్రం ఆదినాడి. సో ఏం చెప్తుంది రిజల్ట్? బోత్ ఆర్ ఇన్ ఆదినాడీస్. సో నాడీ దోష అప్లైస్. నాడీ దోషం అనేది ఉంది. కాబట్టి ఒకే నాడి అనేది మంచిది కాదు. ఒకే నాడి ఉంటే దోషం, వేరే నాడి ఉందనుకోండి మంచిది. సో కాబట్టి ఇప్పుడు ఇలాగ ఒకే నాడి వచ్చిందనుకోండి, అప్పుడు ఎక్సెప్షన్ కూడా ఒకటి ఉందండి, మినహాయింపు అంటాం. ఎప్పుడు మినహాయింపు అన్న విషయానికి వస్తే, ఒకవేళ ఇద్దరి నాడులు ఒకటే అయితే అంశనాడి టేబుల్ని చూడాలి. అంటే మామూలుగా నాడి అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక నాడి ఉంటుందండి. అంశనాడి అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు కదా,
సో ఈచ్ అండ్ ఎవ్రీ పాదాకు సపరేట్గా మళ్ళీ నాడులు ఉంటాయి. అంటే 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు అంటే 108 నాడులు ఉంటాయి. దాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ అంశనాడి టేబుల్ అని ఇచ్చా, దాన్ని క్లిక్ చేయండి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క పాదం చూడండి. అశ్విని నక్షత్రం 1వ పాదానికి ఆదినాడి, 2వ పాదానికి మధ్యనాడి, 3వ పాదానికి అంత్యనాడి, 4వ పాదానికి అంత్యనాడి. అట్లీస్ట్ రూల్ ఏంటంటే ఎప్పుడు మీకు మినహాయింపు ఉంటుంది అన్నట్టయితే, ఒకవేళ మీకు నక్షత్రం ప్రకారం నాడీ కూట సేమ్ అయితే అంశనాడీ కూటని చూడండి. దాంట్లో డిఫరెంట్ ఉంటే అట్లీస్ట్ మనం చెప్పొచ్చు మినహాయింపు ఉంది అంటే అంత ప్రభావం ఉండదు. ఇప్పుడు నేను ఇద్దరికి 1వ పాదం ఇచ్చాను కదా, 2వ పాదం ఇస్తాను. ఒకరిది అశ్విని నక్షత్రం 1వ పాదం, ఇంకొకరిది అశ్విని నక్షత్రం 2వ పాదం. ఇప్పుడు నాడీ కూటాన్ని మీరు ఓపెన్ చేయండి. మీరు దీన్ని చూసే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, చెక్ అంశనాడి ఎక్సెప్షన్స్ వెన్ నాడీ కూటాస్ బికమ్స్ 0 we ఆల్సో చెక్ ది పాదా బేస్డ్ అంశనాడి. అబ్బాయిది ఆదినాడి వస్తుంది 1వ పాదం, అమ్మాయిది మధ్యనాడి వస్తుంది. ఇక చూడండి, ఎక్సెప్షన్స్ ఫౌండ్, అంశనాడీస్ ఆర్ డిఫరెంట్, సో దిస్ ఈజ్ నోటెడ్ యాజ్ అన్ ఎక్సెప్షన్ బట్ నో ఎక్స్ట్రా పాయింట్స్ ఆర్ యాడెడ్. ఇది బాగుంది కదా అని మళ్ళీ 8 పాయింట్స్ కలపకండి. కలిపితే ఏమవుతుందంటే ఇంకొక జ్యోతిష్ దగ్గర తీసుకెళ్ళాలనుకోండి, వాడికి అంశనాడి అప్లై చేయాలో తెలీదు. వాడు 0 వస్తుంది కదండి, ఎవరండి 8 పాయింట్లు వేశారు, ఆ జ్యోతిష్యుడికి ఏం రాదని చెప్పేస్తారు. కాబట్టి పాయింట్స్ ఏం యాడ్ చేయకండి, జస్ట్ చెప్పండి అంశనాడి ఉంది కాబట్టి చేసుకో, ముందుకు వెళ్ళొచ్చు. అది ఏ ముందుకి అనేది మళ్ళీ ఆలోచిద్దాం. చూడండి, ఇక్కడ కింద రాశాను ఎక్సెప్షన్స్ నోట్, అంశనాడి ఇస్ ఎక్సెప్షన్, సేమ్ నాడి బట్ డిఫరెంట్ పాదా బేస్డ్ అంశనాడీస్ ఆది అండ్ మధ్య. దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్సెప్షన్ నోట్, పాయింట్స్ ఆర్ నాట్ యాడెడ్. ఇలా మనం నాడీని మనం ఎక్సెప్షన్కి తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకే రాశి నాడులు వేరైతే అప్పుడు చేసుకోవచ్చు, మినహాయింపు ఉంది. ఒకే నాడి అయినా కూడా అంశనాడి బాగుండాలి. ఇంకా కొన్ని దాంట్లో ఏం చెప్తారంటే, జాతకంలో ఇద్దరిలో మనకు సంతానానికి ఏ ఇల్లు చూస్తాం, పంచమ స్థానం కదా, మనం పిల్లలకే చాలా ఇంపార్టెంట్. ఇది ఇద్దరి జాతకాలలోనూ పంచమ స్థానం చాలా బలంగా ఉన్నట్టయితే, ఏ విధమైనటువంటి పాప సంబంధం లేకపోతే, అప్పుడు మీరు కావాలంటే ఈ అంశనాడి అనేదాన్ని మీరు ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. ఒకవేళ నక్షత్రంలోనూ అంశనాడి 0 వచ్చిందండి, తర్వాత మామూలు నాడిలోనూ 0 వచ్చిందండి, రెండిట్లోనూ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు పంచమ స్థానాన్ని మీరు వెతకాలి. ఇద్దరి జాతకాలలోనూ పంచమ స్థానం ఒకవేళ బలంగా ఉన్నట్టయితే ఎక్సెప్షన్ ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో అదొక మీకు మినహాయింపు అన్నమాట. సో ఈ విధంగా మనం మినహాయింపు అనేది చూసుకోవచ్చు. సో నాడి అంటేనే మన శరీరంలో ప్రాణశక్తి ప్రవహించడం, ఒకే శక్తి నమూనా ఇది ఉన్నట్టయితే అసమతుల్యంగా ఉంటుంది. కాబట్టి నాడీ కూటం అంటే జీవశక్తి అనుకూలత, ఇద్దరిది కూడా వేరు వేరు నాడులు ఉండాలి అనేది మనకు ఈ యొక్క కూటం గురించి తెలుసుకుంటాము. తర్వాత నెక్స్ట్ భకూటము అంటామండి, చాలామంది దీన్ని రాశి కూటము అంటాం. ఈ రాశి కూటంలో ఏంటంటే అబ్బాయి నక్షత్రం నుంచి అమ్మాయి నక్షత్రానికి లెక్కించాలి, అదేవిధంగా అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కించాలి. ఇలా లెక్కించినట్టయితే ఏ విధంగా అంటే కౌంట్ చేసినప్పుడు ఒకరి నుంచి లెక్కించేటప్పుడు వచ్చినటువంటి నెంబరు, ఇంకొకరి నుంచి వచ్చినటువంటి నెంబరు 2, 2, 12 కాంబినేషన్ రాకూడదు, 5, 9 కాంబినేషన్ రాకూడదు, 6, 8 కాంబినేషన్ రాకూడదు. ఈ కాంబినేషన్స్ చాలా కన్ఫ్యూషన్గా ఉంటాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. కొంతమంది పంచమనవమం మంచిదంటారు, ఇంకొంతమంది పంచమనవమం మంచిది కాదంటారు, కొంతమంది చతుర్థ దశమం మంచిది కాదంటారు. ఇది ప్రాంతీయ భేదాన్ని బట్టి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. సో అప్పుడు అందుకే మనం ఏం చేద్దామంటే మెజారిటీ పీపుల్ ఏది కన్సిడర్ చేస్తున్నారో దాన్ని మాత్రమే నేను ఇక్కడ ఇచ్చాను. దీని 100% ఇదే కరెక్ట్ నేను చెప్పట్లేదు, బట్ మెజారిటీ పీపుల్ ఆర్ కన్సిడరింగ్ దిస్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ జాతకంలో మనం చూసినట్టయితే మీకు నక్షత్రం మారుస్తా, హస్త నక్షత్రం పెట్టాను 2వ పాదం, అబ్బాయిది అశ్విని నక్షత్రం. ఇప్పుడు మీరు రాశి కూటంలో తీసుకున్నట్టయితే అబ్బాయిది మేషరాశి, అమ్మాయిది కన్యారాశి. సో అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశికి కౌంట్ చెయ్యగా,
సో కౌంట్ చేయండి. ఇక్కడ కౌంట్ ద డిస్టెన్స్ అని ఉంది కదా, బాయ్ టు గర్ల్ 6 వస్తుందండి మేషన్ నుంచి కన్యా కౌంట్ చేస్తే. అదే గర్ల్ నుంచి బాయ్ కౌంట్ చేస్తే 8 వస్తుంది. సో చెక్ ది బ్యాడ్ కాంబినేషన్స్. సో బ్యాడ్ కాంబినేషన్స్ ఏంటి? 2, 12, 5, 9, 6, 8. సో ఇక్కడ ఏమైంది? 6, 8 కాంబినేషన్ ఉందిగా. సో ద పెయిర్ ఫాల్స్ ఇన్ ప్రాబ్లమాటిక్ బకూటా కండిషన్స్. 6, 8లో పడింది, 6, 8 షష్ట అష్టక అంట. సో మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే షష్టాష్టక అనేది కొద్దిగా మెజారిటీ పీపుల్ అందరూ కూడా యాక్సెప్ట్ చేసినవి. ద్విద్వాదశ 2, 12 కూడా చాలా మంది యాక్సెప్ట్ చేసినవే. ఇక పంచమ నవమం అనేది కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. కాబట్టి ఈ రెండుని కన్సిడర్ చేయండి. 6, 8, 2, 12 మీరు కన్సిడర్ చేయండి. ఇంకా మీరు వేరే వేరే బుక్స్ చదవండి, మీకు మీ వ్యక్తిగతమైనటువంటి అనుభవం కూడా మీరు స్టడీ చేయొచ్చు. సో ఇలాగా రాశికూటాన్ని మనం చూస్తాం. సో రాశికూటం వల్ల మనకి ఎందుకు అంటే ఇది మనసుల అనుసంధానం, భావోద్వేగ స్పందనలు ఎలా ఉంటాయి, సంబంధం అనేది స్థిరత్వం ఎలా ఉంటుందో ఈ రాశికూటం చెప్తుంది. ఇద్దరి మధ్య భావోద్వేగంగా కలిసిపోవడం జరుగుతుందా, ఎమోషనల్ క్వాలిటీ ఉంటుందా లేదా తెలుస్తుంది. భావోద్వేగ సంబంధం అంటే ప్రేమ, అర్థం చేసుకోవడం, సహనం. దాంపత్య సౌఖ్యం, రోజువారీ జీవితం సాఫీగా సాగిపోవాలి. విభేదాలు, చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలు మారకుండా ఉండాలి. సో ఈ విధంగా మనం ఈ రాశి కూటాన్ని చూస్తాం. దీని ద్వారా ఇద్దరి మధ్య ఏమైనా ఉద్రిక్తతలు వస్తాయా, అపార్థాలకు ఏమైనా దారితీస్తుందా, విభేదాలు కలిగిస్తాయా అని చెబుతుంది. ఇది సహజంగా సమన్వయం కలిగించేవి. మంచిది ఉందనుకోండి, సహజంగా సమన్వయం ఉండాలి. దీనికి గరిష్టంగా 7 పాయింట్లు అసైన్ చేస్తామండి. కానీ ఈ ఒక్కదాంతో మనం ఈ ఒక్క కూటమి బాగుంది లేదని బట్టి మనం నిర్ణయించడానికి కుదరదు. ఇది దోషాన్ని పరిగణించరు. ఎప్పుడు అంటే ఒకవేళ దీనికి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఒకవేళ ఇది మనసులకు సంబంధించింది కదా, ఇద్దరి జాతకాల్లోనూ చంద్రుడు బలంగా ఉన్నట్టయితే, ఏ విధమైనటువంటి పాప సంబంధం లేకుండా ఉంటే, అప్పుడు ఈ గణకు ఈ యొక్క బకూటం అనేది 0 వచ్చినా కూడా మీరు ముందుకెళ్ళచ్చు, దోషాన్ని చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేయాలనేం లేదు. ఎప్పుడు ఇద్దరు కూడా జాతకాల్లో కూడా చంద్రుడు బలంగా ఉన్నప్పుడు, రెండవది ఇద్దరు జన్మరాశ్యాధిపతులు మిత్రులైనప్పుడు. ఇప్పుడు చూడండి, మేషరాశి కన్యారాశి, మేషరాశి అధిపతి కుజుడు, కన్యా రాశి అధిపతి బుధుడు, ఇద్దరు శత్రువులు. ఒకవేళ వాళ్ళిద్దరు మిత్రులయ్యారనుకోండి, అప్పుడు అవకాశం ఉంటుంది షష్ఠకాష్టకాన్ని. ఇప్పుడు వృశ్చిక రాశి ఒకరిది, ఇంకొకరిది మేషరాశి అయిందనుకోండి, షష్టాష్టకం అవుతుంది. అప్పుడు రాశ్యాధిపతులు ఒకటే కదా, కుజుడే కదా. అలాంటి సందర్భాల్లో దీనికి మినహాయింపు అనేది ఉంటుంది. ఓకే, ఈ 2 తీసుకోవాలి. ఇంకొక మినహాయింపు ఏంటంటే ఇద్దరు జాతకాలు చాలా బలంగా ఉన్నాయి, సప్తమ స్థానం ఇద్దరిది బ్యాలెన్సింగ్గా ఉంది, బలంగా ఉన్నట్టయితే అప్పుడు కూడా మనం దీనికి మినహాయింపు ఇవ్వచ్చు. దాన్ని బట్టి ఇద్దరి యొక్క పైకి కొద్దిగా అనాలోచితంగా మాట్లాడుకున్నా కూడా ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి గుణం ఉంటుంది ఎప్పుడు జాతకం మ్యాచ్ అయినప్పుడు. సో ఆ యొక్క కండిషన్ కూడా మనం ఇక్కడ వాడచ్చు. సో ఇది మనం దీంట్లో మినహాయింపు ఇచ్చేదనమాట. తర్వాత నెక్స్ట్ కూటమి వచ్చి గణకూటము. సో గణకూటం అంటే దాంట్లో గణము గుణమన్నా ఒకటే. ఇదేం చెప్తుంది? ఇద్దరి మధ్య టెంపర్మెంట్ చెబుతుంది. వివాహానికి ఇది ఎందుకు అవసరం? వ్యక్తిత్వం, ప్రవర్తన విధానం, స్పందించే తీరు, ఎక్స్టర్నల్గా ఎలా స్పందిస్తాడు అతను, ఇద్దరి స్వభావాలు కలిసిపోతాయా, ఇది రోజువారీ జీవితంలో ఇద్దరు ఎలా మాట్లాడుకుంటారు, ఎలా స్పందిస్తారు అనేది ఉంటుంది. అంటే ప్రేమించేటప్పుడు లేదా పెళ్లికి ముందో ఇద్దరు సాఫ్ట్గా మాట్లాడుకుంటారు, ఎందుకంటే ఒకరి దుర్గుణాలు ఇంకోరు తెలియకూడదని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. పెళ్ళైన తర్వాత మళ్ళీ మెయింటైన్ చేయడం కుదరదు. నాకు తెలియదండి పెళ్లికి ముందు వీరు ఇలా ఉండాలని, అప్పుడు మనం అనుకుని 4 ఖర్చుకుంటాం. అలా కాకుండా ఇది యొక్క గణకూటాన్ని తెలుసుకున్నట్టయితే అతను ఎలా బిహేవ్ చేస్తాడు. దీంట్లో గుణంలోనే పేరుని చూడండి, దేవగుణము, మనుష్య గణము, రాక్షస గణము. గణం అంటే కేటగిరీ. సో దేవగణం అంటే ఎలా ఉంటుంది? మీకు ఆ యొక్క గుణం అనేది, ఆ గుణాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. దేవగణం అంటే శాంత స్వభావం ఉంటుంది, సహనం ఎక్కువగా ఉంటుంది, దయ ఉంటుంది. మనుష్య గణానికి ఎట్లా ఉంటుంది? సమతుల్యత, బ్యాలెన్స్డ్ స్వభావం ఉంటుంది, సాధారణమైనటువంటి మనస్తత్వం, సంతోషం వచ్చినా కష్టమే, దుఃఖం వచ్చినా కష్టమే, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. రాక్షస గణం ఎలా ఉంటుంది? ఆవేశపరుడు,
అధిక శక్తి, స్వతంత్ర స్వభావం ఉంటుంది. చాలా త్వరగా వీళ్ళు స్పందిస్తారు. రాక్షస స్వభావం అంటే వాళ్ళు చెడు పనులు చేస్తారని కాదండి, వాళ్ళ టెంపర్మెంట్ అనేది అలా ఉంటుంది. కాబట్టి ఈ గుణాలను మనం చూస్తాం. దీని కండిషన్ ఏంటంటే, ఇద్దరి గుణాలు ఏదైతే ఇక్కడ గణకూటం టేబుల్ ఒకటి ఇచ్చానండి, ఆ టేబుల్ చూడండి. ఒక్కొక్క నక్షత్రానికి కూడా ఏ గణం వస్తుందని ఉంది. అశ్వని దేవగణం, భరణి మనుష్యగణం, కృత్తిక రాక్షస గణం టెంపర్మెంట్ని సూచిస్తుంది. సో ఇప్పుడు అబ్బాయిది ఏ గణమైంది చూసుకుంటాం, అమ్మాయిది ఏ గణమైంది చూసుకుంటాం. ఇందులో ఇద్దరిది ఒకే గణమైతే దేవ ప్లస్ దేవ కావచ్చు, మనుష్య ప్లస్ మనుష్య కావచ్చు, లేదా రాక్షస ప్లస్ రాక్షస. ఇక్కడ ఒకే గణమైతే రికమెండ్ చేయొచ్చు, దానికి 6 పాయింట్లు ఇస్తాం. అక్కడ ఏకనాడి మంచిది కాదు, ఇక్కడ ఒకే గణం అయితే మంచిది. ఒకవేళ వేరు గణాలు అయ్యాయి అనుకోండి, అందులో సేమ్ గణం అయితే 6 పాయింట్లు ఇస్తాం. తర్వాత దేవగణము మనుష్య గణం అయింది అనుకోండి, దానికి 5 పాయింట్లు ఇస్తాం. లేదా మనుష్య గణము దేవగణం అయింది అనుకోండి, 4 పాయింట్లు, అంటే అబ్బాయిది అమ్మాయిది రెండు కూడా వయసు తీసుకుంటాం. లేదా ఇద్దరిది కూడా ఇది కాకుండా ఒక సందర్భంలో ఏమవుతుందంటే దేవగణము మనుష్యగణం, ఇది మంచిదే, ఎందుకంటే ఇది సరిపోతుంది. కానీ ఒకరిది దేవగణం ఉండి ఇంకొకరిది రాక్షస గణం ఉన్నా, లేదా ఒకరి దేవగణం ఉండి ఒకరిది మనుష్యగణం ఉండి ఇంకొకరిది రాక్షస గణం ఉన్నా సరిపోదు. అంటే దేవ ప్లస్ రాక్షస మంచిది కాదు, మనుష్య ప్లస్ రాక్షస మంచిది కాదు. అంటే రాక్షస గుణం ఉన్నవాళ్ళు రాక్షస గణం ఉన్న వాళ్ళతోనే పెళ్లి చేసుకోవాలి. అంటే ఈ కూటం అనేది సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. వేరే కూటాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఒకరికి మంచిగా, ఒకరికి శాంత స్వభావం ఉంటుంది, ఇంకొకరికి అసహనం ఉంటుంది. అదేమవుతుంది, కాన్ఫ్లిక్ట్కి దారితీస్తుంది. కాబట్టి ఇది మనం ఈ యొక్క గణకూటం ద్వారా తెలుసుకుంటాం. ఇద్దరిది నేచర్ టెంపర్మెంట్ ఎలా ఉంటుందని చెబుతుంది. ఈ ఒక్క కారణం చేత కూడా మనం దీన్ని తోసిపుచ్చడానికి లేదు. కాకపోతే ఒక అవకాశం మాత్రమే చూస్తాం. తప్పనిసరిగా దీన్ని చూడాలా, అంత పర్ఫెక్ట్ అయినటువంటి, అంటే చూడాల్సినటువంటి మ్యాండేటరీ ఉన్నటువంటి కూటం కాదు. దీనికి కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వేరే కూటాలన్నీ బాగున్నాయనుకోండి, అప్పుడు గణకూటం తగ్గినా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అష్టకూటాల వరకు మాత్రం చెప్తున్నాను. వేరే కూటాలు బాగుంటే మనం చేసుకోవచ్చు, ముందుకెళ్ళచ్చు. తర్వాత జాతకంలో ఎప్పుడు ఈ టెంపర్మెంట్ వీక్గా ఉంటుంది చెప్పండి, ఇద్దరి యొక్క స్వభావాన్ని బట్టి కదా. ఈ జాతకంలో చంద్రుడు గురువు బలంగా ఉన్నాడు అనుకోండి, గురువు చంద్రుడు బలంగా ఉంటే అర్థం చేసుకునే క్వాలిటీ బాగుంటుంది, కొద్దిగా వివేకవంతులు అవుతారు. జాతకంలో గురువు చంద్రుడు బాగున్నట్టయితే ఈ ఇద్దరు జాతకంలో ఏ ఒక్కరికైనా, అప్పుడు కూడా దీన్ని స్వభావం సర్దుకుపోయేటటువంటి స్వభావం ఉండటం చేత అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. సో రాక్షస గుణం ఉన్నా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎక్సెప్షన్స్ ఉంటే చాలు. జాతకంలో గురువు చంద్రుడు బలంగా ఉండాలి, లేకపోతే జాతకం బలంగా ఉన్నా కూడా మనం దీనికి ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. వేరే కూటాలు బాగున్నా కూడా మనం ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. జాతకంలో గురువు చంద్రుడు బాగున్నా కూడా దీనికి ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. ఇంకొకటి కూడా ఉంది, ఇద్దరికి మెచ్యూరిటీ ఉందనుకోండి, అప్పుడు కూడా మనం ఇవ్వచ్చు. కానీ ఇద్దరికి మెచ్యూరిటీ ఉందని ఎలా డిసైడ్ చేస్తాం? చెప్పాను కదా, అమ్మా నాన్న దగ్గరే వాళ్ళ పిల్లల యొక్క కార్డ్ ఉండదు, యాటిట్యూడ్ కార్డ్. అలాంటప్పుడు మనం ఎలా రికగ్నైజ్ చేస్తాం? ఒకవేళ మన పిల్లవాడికి ఏమైనా దుర్గుణాలు ఉన్నా కూడా మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటాం. మా అబ్బాయికి ఈ గుణాలు ఉన్నాయమ్మా, నువ్వే ఎలాగో వేగాలి అని మనం మా అబ్బాయి చాలా మంచివాడమ్మా, అందరినీ బాగా చూసుకుంటాడంటే, పెళ్ళైన తర్వాత స్వరం మారిపోతుంది. కాబట్టి ఒకవేళ ఇద్దరికి మెచ్యూరిటీ ఉన్నా కూడా ఎక్సెప్షన్ ఇవ్వచ్చు, బట్ ఈ కాలంలో అది కష్టము. సో గణం అనేది మనం స్పందించే తీరును సూచిస్తుంది. సంబంధాన్ని నిలబెడుతుందా లేకపోతే కూలగొడుతుందా అనేది మనం ఒక రకంగా ఎస్టిమేట్ చేయొచ్చు అంతే. ఇది స్వభావానికి సంబంధించిన సామాన్యమైనటువంటి సమన్వయం అని చెప్పవచ్చు. తర్వాత నెక్స్ట్ కూటం వచ్చి గ్రహమైత్రి. ఈ గణకూటం అనేది ఎక్స్టర్నల్గా అతను ఏ విధంగా మాట్లాడతాడు, చాలా హార్ష్గా మాట్లాడతాడా, ఆవేశపరుడుగా మాట్లాడతాడా, శాంతరంగా మాట్లాడతాడా, చాలా సెన్సిటివ్గా మాట్లాడతాడా, ఇవన్నీ ఎక్స్టర్నల్గా ఏ విధంగా మాట్లాడతాడనేది గణకూటం చెప్తుంది.
ఇప్పుడు మనం ఏది మాట్లాడాలన్నా దాని వెనక మనసు యొక్క సహకారం ఉంటుందండి. కొంతమందికి అది ఉండదు. మనసు చాలా సాఫ్ట్‌గా ఉన్నా కూడా మాట్లాడడం చాలా గరుకుగా మాట్లాడతారు. కొంతమంది మనసులో చాలా చెడు గుణాలుంటాయి. కానీ బయటకు మాత్రం చాలా సాత్వికుడుగా కనిపిస్తాడు. అయ్యో! చాలా వాడు అలాంటి వాడు అలాంటి పని చేశాడా? చాలా సాఫ్ట్‌గా ఉంటాడు కదండీ ఆ అబ్బాయి అంటుంటాం. ఎందుకంటే ఆలోచనలు నియంత్రించకపోతే చాలా ప్రమాదాలకు దారితీస్తాయి. గ్రహమైత్రి అనేది లోపలి మనస్తత్వం, మనసు ఎలా ఆలోచిస్తుందో చెబుతుంది. మెంటల్ కంపాటబిలిటీ. సో, గ్రహమైత్రి అనేది చాలా ముఖ్యం ఇవాల్టి కాలంలో. ఎందుకంటే అందరూ కూడా ఆవేశపరులు ఎక్కువ. తరువాత ఇంకొకటేంటంటే ఎవరికీ కూడా సహనం అనేది ఉండదు. సహనం అనేది లేకపోతే మానసికంగా ఆలోచనలు ఏదైతే వస్తాయో అవన్నీ త్వరగా బయటకొచ్చేస్తాయి. కాబట్టి ఇవాల్టి జనరేషన్‌లో మనం ఈ యొక్క గ్రహమైత్రి కూటానికి మనం చాలా వెయిటేజీ ఇవ్వాలి. ఇది దాంపత్య జీవితంలో మానసిక అనుకూలత మరియు ఆలోచన, స్నేహం గురించి చెబుతుంది. ఇది దీని ద్వారా ఎలా ఆలోచిస్తాడు? నిర్ణయాలు తీసుకునేటటువంటి తీరు ఏ విధంగా ఉంటుంది? పరస్పరం అర్థం చేసుకుంటాడా లేదా? ఇవాళ మనకు కావాల్సింది అదే. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా మనసును అర్థం చేసుకోవట్లేదు, నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి అర్థం చేసుకుంటున్నావు. ఇలాంటివి ఈ జెన్‌జీ జనరేషన్‌లో చాలా ఎక్కువ వింటుంటాం. సో, ఇద్దరి మేధస్సు ఎలా ఉంటుంది? అవి కలిసిపోతాయా లేదా? అనేది ఈ గ్రహమైత్రి కూటం అనేది చెబుతుంది. దాని యొక్క పాత్ర ఒకరి ఆలోచన మరొకరు అర్థం చేసుకుంటారా లేదా? కలిసి నిర్ణయాలు తీసుకునేటటువంటి సందర్భం ఉందా? దాంపత్యంలో ఫ్రెండ్‌షిప్ ఉందా లేదా? మనసులో ఇష్టం ఉంటే కదండీ బయటకి ఫ్రెండ్‌షిప్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి ఇది ఎలా మనం నిర్ణయిస్తామంటే వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలు స్నేహంగా ఉంటాయా? శత్రువులుగా ఉంటాయా? సమానంగా ఉంటుందా చూస్తాం. దానికి వాళ్ళ మనసు అంటే ఏంటి? చంద్రుడు. మనస్సు కారకుడు చంద్రుడు. ఆ చంద్రుడికి సంబంధించింది జన్మరాశి. సో, ఇద్దరి యొక్క జన్మరాశుల అధిపతులు కూడా మిత్రులైతే పరస్పరం ఇద్దరి ఆలోచనలు స్నేహంగా ఉంటాయి. ఇద్దరి రాష్ట్రాధిపతులు శత్రువులైతే ఆలోచనలు ఒకరిది ఒకరు మ్యాచ్ అవ్వదు. ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఇంకొకరికి నీకేం తెలీదు, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు, ఇలా చేయాలి ఉంటుంది. ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కలాగా ఉంటాయి. కాబట్టి ఆలోచన సమన్వయం ఇప్పటి జనరేషన్‌లో చాలా ముఖ్యం. అదే సమంగా ఉందనుకోండి, వారి ఆలోచనలు ఇష్టం కాకపోయినా కూడా సర్లే ఎందుకు గొడవ, సరే ఇవాళదే అవని ఇలా అడ్జస్ట్ చేసుకోపోవడం అనేది కూడా ఉంటుంది. సో, దీనికి మనం ఏం చేస్తాం? జాతకంలో రాశుల యొక్క సహజ మైత్రిని తెలుసుకుంటాం. మనము ప్రారంభం పాఠంలో గ్రహాల యొక్క మైత్రి, సహజ మైత్రి, తాత్కాలిక మైత్రి, పంచద మైత్రిని చూసాం కదా. దానికి సంబంధించిన సహజ మైత్రి టేబుల్ని నేను ఇక్కడ ఇచ్చాను మీకు. గ్రహం, ఆ గ్రహానికి ఫ్రెండ్స్ ఎవరు, శత్రువులు ఎవరు, సములు ఎవరు. సూర్యుడికి చంద్రుడు, కుజుడు, గురువు మిత్రులు. శుక్రుడు, శని శత్రువులు. బుధుడు వచ్చి మిత్రుడు. చంద్రుడికి సూర్యుడు, బుధుడు మిత్రుడు. శత్రువులు ఎవరు లేరు. కుజుడు, గురువు, శుక్రుడు, శని సములు, సమంగా ఉంటారు. చూడండి, చంద్రుడికేమో బుధుడు మిత్రుడు, బుధుడికేమో చంద్రుడు శత్రువు. సో, కంపల్సరీ ఇద్దరికి శత్రువు వాళ్ళని లేదు కొన్నిటికి. అదే సూర్యుడికి తీసుకోండి, సూర్యుడికి శని శత్రువు, శనికి సూర్యుడు శత్రువు. కొన్ని అలాగే ఉంటాయి, కొన్ని ఇలాగ ఉంటాయి. కాబట్టి మనం రెండు వైపుల నుంచి మనం ఈ రిలేషన్షిప్ తెలుసుకోవాలి. ఈ యొక్క గ్రహమైత్రి కూటాన్ని మనం ఎలా చూస్తామంటే ఇద్దరు రాష్ట్రాధిపతులను తీసుకుంటాం. సపోజ్ మేషరాశికి కుజుడు అధిపతి, కన్యా రాశికి బుధుడు అధిపతి. సో, కుజుడు నుంచి మొదట బుధుడికి చూద్దాం. కుజుడికి బుధుడు ఏమవుతాడు? శత్రువు అవుతాడు. తర్వాత బుధుడికి కుజుడు ఏమవుతాడు? సముడు అవుతాడు. ఒకవైపు ఏమో శత్రువు, ఇంకొక వైపు ఏమో సముడు. దీన్ని మనము రూల్ ఎలా అప్లై చేస్తాం, స్కోరింగ్ ఎలా ఇస్తాం అంటే ఇక్కడ చూడండి. బోత్ ఆర్ ఫ్రెండ్లీ. ఇద్దరు ఫ్రెండ్స్ అయితే, ఫ్రెండ్ అయితే 5 పాయింట్స్ ఇవ్వండి. ఒకరి నుంచి ఏమో ఫ్రెండ్, ఇంకొకరి నుంచి ఏమో న్యూట్రల్ వచ్చింది అనుకోండి. అబ్బాయికి నుంచి లెక్కిస్తే ఫ్రెండ్, అమ్మాయి నుంచి లెక్కిస్తే న్యూట్రల్ అయితే 4 పాయింట్స్ ఇవ్వండి. అదే ఇద్దరిది కూడా న్యూట్రల్ అయితే, ఒకరి నుంచి ఇంకో ఇద్దరిది న్యూట్రల్ అయితే 3 పాయింట్లు ఇవ్వండి.
ఒకరి నుంచి ఫ్రెండ్ అయింది, ఇంకొకరి నుంచి శత్రువు అయింది, అప్పుడేమవుతుంది? 1 పాయింట్ ఇవ్వండి. అదేవిధంగా న్యూట్రల్ ప్లస్ ఎనిమి, ఒకరి నుంచి న్యూట్రల్ వచ్చింది, ఇంకొకరి నుంచి ఎనిమి, సముడు ప్లస్ శత్రువు, సమశత్రువులు అంటాం. అప్పుడు 0.5 పాయింట్స్ ఇవ్వండి. ఇద్దరు శత్రువులు అయితే 0 ఇవ్వండి. సో ఈ పాయింట్స్ని బట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్ని మనం ఎస్టిమేట్ చేస్తాం, ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోగలరు. 5 పాయింట్స్ వస్తే ఎక్స్ట్రీమ్, 0 అయితే మనస్సులు ఆలోచన విధాలు కలవదు అని అర్థం. సో కాబట్టి ఈ కేసులో 0.5 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉందండి. మనం జన్మరాశ్యాధిపతులను మాత్రమే మనం కౌంట్ తీసుకుంటున్నాం. ఇన్ కేస్ రాశ్యాధిపతులు శత్రువులైతే నవాంశ రాశ్యాధిపతులని తీసుకోవచ్చు అని ఒక ఎక్సెప్షన్ ఉంది. అంటే నవాంశలో చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశ్యాధిపతులు, ఇద్దరి జాతకంలోనూ నవాంశలో ఉన్నటువంటి చంద్రుడు ఉన్నటువంటి రాశ్యాధిపతులు మిత్రులయ్యారని అక్కడైనా చూసుకోవాలి. ఈ కేసులో చూడండి, ఇద్దరి నవాంశాలు చూసుకోవాలి. సో ఆ నవాంశ నుంచి మనకు ఎలాగో నవాంశ చక్రం మనకు ఉంటుంది, దాంట్లో ఇద్దరు రాష్ట్రాధిపతులు ఎట్లా ఉంటో చూసుకుంటాం. మీకు ఇక్కడే పైన సమరయ చక్రంలో కిందికి వస్తే మీకు ఇద్దరిది నవాంశ చార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ 2 జాతకాల్లో ఈ అబ్బాయి జాతకం తీసుకోండి, బాయ్ నవాంశ D9, చంద్రుడు ఎక్కడున్నాడు? కర్కరాశిలో ఉన్నాడు. సో రాశాధిపతి ఎవరు? చంద్రుడు. అదే అమ్మాయి జాతకంలో కూడా అక్కడే ఉంది. నేను సేమ్ డేట్ ఇచ్చాను కాబట్టి సేమ్ వచ్చింది. ఓకే, మనం మారుద్దామా కొద్దిగా? ఓకే, సేమ్ డేట్ ఇచ్చినప్పుడు సేమే వస్తుంది. సో డేట్ మార్చాను కొద్దిగా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గ్రహమైతే తీసుకుంటే నవాంశలో చూడండి, ఒకరికేమో కర్కరాశి వచ్చింది, ఇంకొకరిదేమో మీకు మీనరాశి వస్తుంది. కర్కరాశ్యాధిపతి చంద్రుడు, అదే మీనరాశ్యాధిపతి గురువు. ఈ వీళ్ళిద్దరి మధ్య మనం గ్రహమైత్రి ఎలా ఉందో చూస్తాం. అది సెట్ అయినా కూడా మనము ఎక్సెప్షన్ కింద తీసుకోవచ్చు. ఎప్పుడు జాతకంలో ఒకవేళ సెట్ కాకపోతే. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ మీకు ఈ టేబుల్లో కూడా కనిపిస్తుంది చూడండి, మీకు గ్రహమైత్రి అబ్బాయికేమో కుజుడు, అమ్మాయికేమో శని అయ్యింది. సో ఎంత వచ్చింది? 0.5 పాయింట్స్. కుజుడు నుంచి శని శత్రువు, శని నుంచి కుజుడు న్యూట్రల్, కాబట్టి 0.5 వచ్చింది. కానీ అంశనాడి తీసుకున్నట్టయితే ఒకరికి చంద్రుడు, ఇంకొకరికి గురువు వచ్చింది, కాబట్టి అంశ అనే చోట 4 అని వచ్చింది చూడండి. బట్ దీన్ని కలపరు, ఇక్కడ ఎక్సెప్షన్ రాయబడి ఉంది. అంశమైత్రి ఎక్సెప్షన్, నవాంశ మూన్ సైన్ లార్డ్స్ చంద్ర అండ్ గురు ఆర్ ఫ్రెండ్లీ. సో దిస్ ఈజ్ షోన్ ఓన్లీ అన్ ఎక్సెప్షన్ నోట్, పాయింట్స్ ఆర్ నాట్ యాడెడ్. అదేవిధంగా మీకు డీటెయిల్లో కూడా మీకు చూస్తే ఆ నాడీ కూటాన్ని, యొక్క గ్రహమైత్రి కూటాన్ని చూడండి. సో ఒకవేళ 0.5 వచ్చింది కాబట్టి చెక్ అంశనాడి. చూడండి ఇక్కడ రాయబడి ఉంది, వెన్ గ్రహమైత్రి ఈజ్ బిలో 3, 3 కంటే తక్కువ వస్తే వై ఆల్సో చెక్ నవాంశ మూన్ సైన్ లార్డ్స్. నవాంశను చెక్ చేయండి. సో అబ్బాయిది మూన్ సైన్ లార్డ్ ఏమైంది? కర్క చంద్రుడు అయింది, అమ్మాయిది గురువు అయింది. సో అంశమైత్రి స్కోర్ 4. ఎక్సెప్షన్ ఫౌండ్. ఒకవేళ ఇక్కడ మ్యాచ్ అయితే ఎక్సెప్షన్ ఫౌండ్ అని వస్తుంది. నవాంశ లార్డ్స్ ఆర్ ఫ్రెండ్లీ, సో ఇట్ ఈస్ షోన్ యాజ్ అన్ ఎక్సెప్షన్. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది మీకు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా మర్చిపోయినా కూడా మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా గ్రహమైత్రి కూటాన్ని మనం చూస్తాం. సో దీనికి ఎక్సెప్షన్ ఏంటి? నాడీ కూటానికి ఎక్సెప్షన్ ఏంటంటే అంశనాడి చూస్తాం, లేదా జాతకంలో పంచమ స్థానం బలంగా ఉండాలి. తర్వాత రాశి కూటానికి ఎక్సెప్షన్ ఏంటి? వేరే కూటాలైనా బాగుండాలి, లేదా జాతకంలో చంద్రుడు బలంగా ఉండాలి. గణకూటానికి ఎక్సెప్షన్ ఏంటి? సో గణకూటానికి జాతకంలో చంద్రుడు మరియు గురువు ఇద్దరు బలంగా ఉండాలి. గ్రహమైత్రికి ఎక్సెప్షన్ ఏంటంటే ఇద్దరి తక్కువ వచ్చినట్టయితే, 3 కన్నా తక్కువ వచ్చినట్టయితే నవాంశ లాడ్ని చూడండి. ఒకవేళ నవాంశ లాడ్ కూడా మీకు ఎక్సెప్షన్ రాకపోతే సింప్లీ దాన్ని ముందుకెళ్ళడం మంచిది కాదు. జాతకం బాగున్నా కూడా పర్లేదు, కానీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇవాల్టి కాలంలో నాడీ కూటానికి, గ్రహమైత్రి కూటానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. అదే మీరు రాశి కూటానికి, గణకూటానికి అంత వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కొద్దిగా అటు ఇటు అయినా కూడా మనం జీవితంలో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.
నాడీ కూటమైన గ్రహమైత్రి కూటమైన దాని నుంచి వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్లో ఇవాల్టి జనరేషన్ వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం కష్టము. కాబట్టి ఇది కొద్దిగా ఇవాల్టి స్థితికి తగ్గట్టుగా, సామాజిక వ్యవస్థకు తగినట్టుగా మనం దాన్ని ముందుకెళ్ళాలి. అంటే మనం చూసేది ఏంటి, మినిమం మ్యాచ్ అవుతుందా లేదని చూస్తాం. మ్యాక్సిమం పాయింట్స్ మ్యాచ్ అయ్యేదాకా మనం కూర్చోం, మినిమం మ్యాచ్ అవ్వాలి. సో దానికి మనం ఈ రూల్స్ ఫాలో అవుతాం. సో నాడీ కూట కంపల్సరీ ఉండాలి, ఈ గ్రహమైత్రి కూట కంపల్సరీ ఉండాలి. ఇంకా 3-4 కూటాలు ఉన్నాయండి. సమయం అయింది కాబట్టి ఇవాళ మనం ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం క్లాస్లో మళ్ళీ మనం మిగిలినటువంటి యోనికూటం, తారాకూటము, వర్షకూటము, వర్ణకూటం చూద్దాం. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ద్వాదశ కూటాలను చెబుతారు. ఇది అష్టకూటాల్లో యాడ్ చేయకపోయినా కూడా సపరేట్గా చెప్తారు. మహేంద్ర కూటము, శ్రీదీర్ఘము, రజ్జు ఇలాంటివి చెబుతారు. సో అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇది ఇవాల్టి పాఠం అండి. సో ఇవాల్టి పాఠంలో మీకు నోట్స్ అంతా కూడా దీన్ని చూసే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అష్టకూటానికి ఎక్కువ వెయిటేజ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ అనేది మీకు చక్కగా గైడ్ చేస్తుందని నేను భావిస్తాను. సో ఇవాల్టి పాఠాన్ని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ తర్వాత వచ్చే వారం మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. సో ఒక నిమిషం.